ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రోజు మధ్యాహ్నం 1:20 తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం 1:20 తర్వాత మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకి ఉంటాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి అస్సలు చెప్పరు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రోజు వీరి యొక్క జీవితంలో ఊహించని విషయాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1:20 తర్వాత షాకింగ్ సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఏ వ్యక్తి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో విడిపోవాల్సి వచ్చింది. పరిస్థితులు అనుకూలించక వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అది చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పటి మీ యొక్క నైబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు, ఇలా ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో దూరం కావాల్సి వచ్చింది. వారిని కలుసుకోవాలని మీరు చాలాసార్లు అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఈ రోజు అనుకోకుండా వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం కానీ, మీ దగ్గరికి రావటం కానీ, అనుకోకుండా తారసపడటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి మార్పు లేదని బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో, ఈరోజు అనుకోకుండా మీ యొక్క ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులనైతే మీరు చూడబోతున్నారు. పై అధికారుల నుండి మీకు ఊహించని విధంగా ప్రశంసలు దక్కబోతున్నాయి. ఊహించని షాకింగ్ విషయాలు ఈరోజు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి. వసూలు కాని డబ్బులను వసూలు చేసుకోగలుగుతారు. ఈరోజు ధనఫలాల ప్రకారం ఏవైతే మీరు కోల్పోయారో వాటిని తిరిగి దక్కించుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వారు ఉన్నారో, మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించాలని లేదా ఈ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు, కానీ దానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈరోజు అనుకోకుండా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు ప్రయత్నం అయితే మొదలు పెడతారు. ఖచ్చితంగా సక్సెస్ కూడా కాగలుగుతారు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఈరోజు ధనఫలాల ప్రకారం ఒక ఆరోపణ ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు చెయ్యని తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పని చేసే చోట కానీ, లేదా మీరు వ్యాపారాలు చేసే చోట కానీ, ఎక్కడైనా సరే మీరు ఎటువంటి పనులు చేస్తున్నా సరే, లేదా ఇరుగు పొరుగు వ్యక్తుల ద్వారా అయినా సరే మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. చెయ్యని తప్పుకు ఒక నింద మోయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని గమనించండి. ఈ విధంగా కన్యా రాశి వారు కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి.
ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.